మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని, మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన 3 పిల్లర్లను కాంగ్రెస్ కావాలని రాజకీయం చేసిందన్నారు వివేకానంద గౌడ్. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా మేడిగడ్డలో కుంగిన 3 పిల్లర్స్ ని రిపేర్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కావాలని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. కేసీఆర్ నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చిస్తామంటున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తారీఖు విచారణకి హాజరు కావాలని చెప్పింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఇప్పు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, కమిషన్ మీరు మీ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఇప్పుడు పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. కమిషన్ ఏర్పాటు చేసింది, అందులో ఉన్నటువంటి ఇంజనీర్లను విచారించింది, చివరిగా గడువు పెంచుతూ వచ్చింది, చివరిగా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి వీటిల్లందరూ, అంటే అప్పుడు మీ ఫైనాన్షియల్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయన ముగ్గురికి ఇచ్చింది. ఎలా చూస్తారు? ఇది కేవలం రాజకీయ కక్షలో భాగంగానే ఈ యొక్క చర్య కనపడుతుంది స్పష్టంగా. కూడా ఇప్పటికీ మీరు చెప్పినట్టు 7 సార్లు దీన్ని డేట్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయి ఏదో రకంగా దీన్ని లైవ్ లో పెట్టి రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్ప దీన్ని నిజంగా వారికి నిగ్గు తేల్చడం ఒక ఉద్దేశం కనపట్లేదు. చిన్న 85 పిల్లర్లు ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కి 2 పిల్లర్లు కుంగిపోయినాయి. రిపేర్ అయ్యే చేతగాకి ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక కమిషన్ అంటే ఒక కన్సల్టెన్సీని అపాయింట్ చేయలేకపోతున్నారు. చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ కమిటీ వారికి అడ్వైజ్ ఇచ్చింది. మీరు ఇక డిజైన్ ఈ పిల్లర్స్ కి రిపేర్ చేసే డిజైన్ ని మీరు చేయడానికి ఒక కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కానివ్వండి, ఇక్కడ దేశీయంగా జాతీయంగా ఉన్నటువంటి ఐఐటి లాంటి రూర్కి లాంటి పెద్ద సంస్థలు అపాయింట్ చేసి డిజైన్ కి చేయండి అని చెప్తే ఇప్పటివరకు కూడా అపాయింట్ చేయలేదు. గతంలో ఏవైతే ఏజెన్సీస్ ఈ టెస్టింగ్ చేసినాయో దీని ఏం ఫాల్ట్ ఉందో చేసే ప్రయత్నం చేసారో వాళ్ళకి బిల్లులు చెల్లించాలి ఇప్పటివరకు కూడా. అంటే కావాలని ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ అని చూసుకుని కాళేశ్వరం అంతా కూడా ఫెయిల్ అయిందని చెప్పడానికి రాజకీయాలు చేస్తా ఉన్నారు. తప్పకుండా వారికి తీవ్ర పరిణామాలు రాజబోయే తప్పవు. ప్రజాక్షేత్రంలో వారికి తప్పకుండా వాళ్ళు అబాసపాలు అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. భవిష్యత్తులో చేసి చూపెడతాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఆరోపణ చేస్తారో వాళ్ళు బట్టలు ఇస్తామని చెప్పి సందమానం చేస్తారు. సో ఇప్పుడు ప్రత్యేకించి అందులో ఏం మెన్షన్ చేస్తారంటే వ్యక్తిగతంగా హాజరు కావాలి. కాళేశ్వరం కమిషన్ అందులో మెన్షన్ చేసి చెప్పింది వ్యక్తిగతంగా జూన్ 5 హాజరు కావాలంటారు. కేసీఆర్ గారు హాజరు అవుతున్నారా సార్? కదా, ఇది రాజకీయ కోణంలో ఆలోచన చేస్తున్న అవసరం. ఇది టెక్నికల్ గా లీగల్ గా ఉండే అంశం కాదు. ఇది కేవలం పొలిటికల్ వెండిక్టివ్ అంటే రాజకీయ దురుద్దేశం, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కనపడుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఆలోచన చేసి ఆ రకంగా ఎదుర్కొంటాం. సార్, మీరు హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యే. అనేక సమస్యలు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో, అంటే ఇప్పుడు మనకి వర్షాకాలంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏ విధంగా మీ స్టాండ్ ఉండబోతుంది? ఈ సమస్యలకు సంబంధించి ఎలా పోరాటం? ఇప్పుడు డెఫినెట్ గా కాంగ్రెస్ అనేది అన్ని విధాలు ఫెయిల్ అయింది. ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్. వారు అనేక హామీలు ఇచ్చారు, అమలు కాని హామీలు, చేతగాని హామీలు, చేయలేని అన్ని కూడా చెప్పి చేయలేకపోతారు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో చాలా తప్పులు చేస్తా ఉన్నారు. ఈరోజు అవి కనపడతాయి, కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు కూడా నీరు అందించలేకపోయారు, తాగునీరు అందించలేకపోయారు. పవర్ కట్స్ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఈరోజు మెట్రో రైల్ని డైవర్ట్ చేయడము, ఉన్న మెట్రో రైల్ క్యాన్సిల్ చేయడము. కాబట్టి ఈరోజు మరి సంవత్సరం కింద చేసినటువంటి పునాదులు వేసినటువంటి మా యొక్క ఎలివేటెడ్ కారిడార్స్కి పనులు ఇప్పుడు ప్రారంభం కాలేదు. కాబట్టి ఇలా చాలా అంశాలు ఉన్నాయి హైదరాబాద్ నగరానికి సంబంధించినవి. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా విఘ్నులు ఆలోచన చేస్తున్నారు కదా. గత ప్రభుత్వంలో ఈ రకంగా వ్యాపారాలన్నీ కూడా పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైదరాబాద్ పెట్టేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు, దందాలు చేస్తూ ఉన్నారు, కమిషన్లు తీసుకుంటా ఉన్నారు, ల్యాండ్లలో పడుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలకి గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఏ బిల్డర్ని పట్టుకుని చిన్న బిల్డర్ నుంచి పెద్ద బిల్డర్ తీసుకుంటే పరిపాలన ఏ రకంగా ఉందో రాష్ట్రంలో చెప్తారు కదా. కాబట్టి అవన్నీ ప్రజలు గతానికి ఇప్పటికి బెరేజ్ చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారి పాలన చక్కగా ఉండే, బ్రహ్మాండంగా ఉండే, కేటీఆర్ గారు మిస్ అవుతున్నాము, కేటీఆర్ గారు మళ్ళీ రావాలని చెప్పి ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇచ్చిన నోటీసులు రాజకీయ కక్షపూరితంగా భాగంగానే నోటీసులు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటుగా ఇక గ్రేటర్ హైదరాబాద్లో అనేక సమస్యలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. అనేక సమస్యలున్నాయి. ఖచ్చితంగా వాటిపైన మేము పోరాటాలు త్వరలోనే నిర్వహిస్తాము, ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ ఇప్పు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. వీడియో జర్నలిస్టు శ్రావంతో సైదులు రాజు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.